హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 84 ఎపిసోడ్. వచ్చింది ఒకందుకైతే చేసేవి మరొకటి. అందరినీ నమ్మే రోజులు కావు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే మిదు దాన్ని దేన్ని టచ్ చేయనివ్వటం లేదు. దాన్ని త్వరగా తరిమేయండ్రా బాబు. దాని టెక్కు నిక్కు చూస్తుంటే కాలిపోతోంది. ఈవిడికి తిన్నది అరగదా, తగుదునమ్మా అంటూ చండాలానికి హారతి ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానించింది. బాబోయ్, నా అత్తగారు బంగారం, మా ఆయన అంతకంటే బంగారం అని నవ్వింది. అచ్చా, ఇప్పుడే కదా తిత్తి తీస్తాను అన్నావు అంటూ కళ్ళు ఎగరేశాడు. అలా అనకపోతే 9 నెలల బేబీ బంప్తో పెళ్లిపీట్ల మీద కూర్చుంటే అంత బాగోదు కదా అంటూ కవ్వించింది స్నిగ్ధ. ఓయ్, మనకప్పుడే పిల్లా పీసు వద్దే తల్లి, 2 ఇయర్స్ మనకు మనం అంటూ మెడ మీద ముద్దు పెడుతూ బేబీ అంటూ హమ్మింగ్ వాయిస్తో పిలుస్తూ పిచ్చలేపుతున్నావే అంటూ తినికాడు సాకేత్. ఆపరా బాబు నీ హొయలు, నాకు ఫిట్స్ వచ్చేలా ఉంది. బ్రెయిన్లెస్ బ్యూటీ, నా ప్రేమ నీకు హొయల్లా ఉందేంటే, నీకు రొమాన్స్ సెల్స్ లేవే బుల్లి అంటూ బుగ్గలు సాగదీశాడు. ఆవ్ పంది అంటూ బుగ్గల్ని సవరదీసుకుంది చేత్తో. నేను పంది అయితే నన్ను లవ్వో అంటూ వేధించుకు తిన్నది ఇదేమవుతుందే, ఆడపందా అడవి పందా అంటూ టీచ్ చేశాడు. ఏమీ కాదు, అందమైన ఆడపిల్లని, నీ మనసు దోచిన తుంటరి రాణి తేనెటీగని అంటూ పెదవుల మీద పెక్కిచ్చింది. రాణి ఈగ దగ్గర తేనె మకరందం ఎక్కువ దాగి ఉంటుందే, మరి నేను సంగ్రహించినా అంటూ ఇంటెన్స్డ్ వాయిస్తో అడిగాడు. ఇది బయట లాన్లో ఉన్నాం, తిక్క వేషాలు వేయకు అని చిరు కోపంగా అంది. మనకు రూమ్ కూడా ఉందే, ఫుల్గా రొమాన్స్ చేసుకోవచ్చు. అప్పుడు అత్తమ్మ మన పెళ్లి కూడా చేస్తుంది. అది చేయాలనే కదే ఈ తిప్పలు అన్నాడు. ఓయ్ డ్రామా బేస్, మేము ఎప్పటి నుంచో తోక మీద ఈకలా నీ వెనకే తిరుగుతున్నాము. ఆ తాళేదో కట్టేవయ్యా, ఎంచక్కా ఫ్యామిలీ చేసుకుందామని. నువ్వే మొద్దు రాచిప్పలా కరగందే, ఇప్పుడు సక్కంగా కోతిలా కిచకిచమంటున్నాడు అంటూ ఖర్చుకుంది. నువ్వింత దగ్గరగా ఉంటే ఇంత తేడాగా ఉంటుందని నాకేం తెలిసే. తెలిస్తే అప్పుడే కట్టేద్దును తాళి, ఈ విరహ బాధ ఉండేది కాదు అంటూ అల్లరి చేశాడు. చాలే బడాయి, పద, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటూ లేచింది. అబ్బో, చంద్రుడు కురిపించే చల్లని వెన్నెల తాపాన్ని రేపుతుందే బాబు, పద, కాసేపు ఇక్కడే ఉంటే తేడాలు వచ్చేసేలా ఉన్నాయి అంటూ నవ్వి లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు. నెక్స్ట్ డే ఉదయాన్నే వచ్చాడో పెర్సన్. కాఫీ కలిపి తీసుకెళ్లేదల్లా డోరు బయట నిలబడిన అతన్ని చూసి ఎవరు కావాలండి అని అడిగింది మిథున. వాసంతిని పిలు అంటూ రూడ్గా అన్నాడు అతను. మొహం చిట్లించి ఇంతకీ మీరెవరు అని సీరియస్గా అడిగింది మిథున. నేను దాని భర్తను అని బల్బుగా చెప్తూ లోపలికి వచ్చాడు అతను. ఏదో అమెరికా ప్రెసిడెంట్ని అన్నట్లు చెప్పావు, ఆవిడతో నీకేం పని అంటూ వెనకే అందుకున్నాడు జై. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తల ఎగరేశాడు. చెప్పాలి, తను మాకు కావలసిన మనిషి అంటూ వాడిగా చెప్పాడు జై. నీకు కావాలా? నీ వయసు చూస్తే చాలా తక్కువ. ఏ ఆంటీలంటే మక్కువ అని వ్యంగ్యంగా అన్నాడు. భాస్కర్ అంటూ పెద్దగా అరిచింది వాసంతి. ఏం నోరులేస్తోంది అని కోపంగా అన్నాడు. అందరూ హాల్లోకి చేరిపోయారు. అతన్ని చూడగానే నీరజ నేత్రాలు పువ్వుల్లా వికసించాయి. విరిగిపోతున్న మొహంతో అతన్ని చూసి దీని పీడ ఈ రోజుతో విరగడవుతుంది అని కచ్చిగా అనుకుంది. మన పథకం బాగానే పారిందే అని ఇన్నర్లో తెగ కులికేసుకుంటోంది షకీల. నోరు అదుపులో లేకపోతే ప్రాణాలు తోడేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు జై. నువ్వెవడివిరా నన్ను చంపడానికి అని. వాసంతి పద అన్నాడు భాస్కర్. రాదు అని జై నుండి గన్ షాట్ సమాధానం వచ్చింది. వస్తుంది, అది నా పెళ్ళాం, నీ బాబు ఉంపుడుగెత్త కాదు అంటూ వెకిలిగా నవ్వాడు. ఆడంగి ఎదవా, ఏం కూసావరా అని ఒక్క అంగలో అతన్ని చేరి కంఠం నుంచి పీక పట్టుకున్నాడు జై. నా మీద చిన్న దెబ్బ పడినా మీ అందరూ బొక్కలో ఉంటారు, ఆల్రెడీ కేసు పెట్టే వచ్చాను అని శాంతంగా చూస్తున్న శారద గారి వైపు చూస్తూ అన్నాడు భాస్కర్. కేసు పెడితే మేము వణికిపోతామా అంటూ దవడ మీద ఒక్కటి పీకాడు జై. జై, నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు, అది వాళ్ళ భార్యాభర్తల సమస్య అంటూ ముందుకు వచ్చింది నీరజ. వాడో భర్త, నువ్వో ఇల్లాలివి, మీలాంటి వాళ్ళని కట్టుకుంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు ఏడుస్తూ రోజులు వెళ్ళదీయాలి, చీ అంటూ చేదరించుకున్నాడు. జై, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అంటూ ఫైర్ అయింది నీరజ. నువ్వు ఆగు నాన్న అని నువ్వు రమ్మని పిలవగానే రావటానికి ఇప్పుడు నేను నీ భార్యని కాదు, బానిసని, అంతకంటే కాదు. నీకు ఆల్రెడీ డైవర్స్ నోటీస్ పంపాను, అందలేదా అని కోపంగా అంది వాసంతి. నేను డైవర్స్ ఇస్తే నీకు నచ్చిన వాడితో కులికేద్దామనే కదా, నిన్ను అంత సుఖంగా ఎలా ఉండనిస్తాను అంటూ వంకరగా అన్నాడు భాస్కర్.
నువ్వు ఇవ్వకపోతే తనకేం నష్టం లేదు. నిన్ను రోడ్డు మీదకు ఎలా లాగాలో మాకు బాగా తెలుసు అన్నాడు సారథి. ఏం ఒక పెళ్ళాం చాలటం లేదా నీకు? పక్కోడి పెళ్ళాం మీద మోజు పుట్టిందా అని నీచంగా మాట్లాడాడు. నువ్వసలు మగాడివే కాదు కదరా! నాకు సరిపోతుందో లేదో నీకెలా తెలుస్తుంది? మాడగాడికి మాటలు ఎక్కువే వసు అని హేయంగా చమత్కరించాడు సారథి. ఏయ్ ఏం కూసావు అంటూ ముందుకు వచ్చాడు. అక్కడే ఆగు, అడుగు ముందుకు పడిందో నా మనవడు నీ ఆయువుని గాల్లో కలిపేస్తాడు అంటూ గద్దించింది సుభద్ర. నువ్వు పెద్దదానివి, కొడుకు తప్పుడు పని చేస్తుంటే సమర్థిస్తావా అంటూ ఎదురు తిరిగి చెలరేగి ప్రశ్నించాడు. నేను ఆడదాన్ని, నా బిడ్డలాంటి వసు బాధ ఎరిగినదాన్ని, మేనమామ అయ్యి ఆమెని అంత బాధించావు, నువ్వసలు మనిషివేనా అంటూ అరిచింది ఆవిడ కూడా. నేను మొగుడిని, దానిమీద నాకు హక్కు ఉంది, ఏమైనా చేసుకుంటాను అని తలబిరుసుగా సమాధానం చెప్పాడు భాస్కర్. మొగుడివా? సంసారానికి పనికిరాని చవటవి, నీ లోపం కప్పిపుచ్చుకోవటానికి ఆమె ఉసురు కట్టుకున్నావు, నీకు మొగుడయ్యే యోగ్యత ఉందా అసలు అని ప్రశ్నించాడు సారథి. నువ్వు కలిగినవాడు కావచ్చు, నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకు లేవు, అది తెలుసుకో ముందు. వాసంతి, మన మధ్య ఏమున్నా మనమే పరిష్కరించుకోవాలి, పద అంటూ చేయి పట్టుకోబోయాడు భాస్కర్. జై అడ్డంగా నిలబడి టచ్ చేస్తే ప్రాణాలు తోడేస్తాను అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. లుక్ మిస్టర్, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ, మధ్యలో నువ్వు ఇంటర్ఫియర్ కాకు, అదంతా మంచిది కాదు అంటూ రేగాడు. నీ ఫ్యామిలీ అంటూ ఎవ్వరూ లేరు, వసు అమ్మని నేను అడాప్ట్ చేసుకున్నాను, సో నువ్వు మూసుకుని వచ్చిన దారినే దొబ్బై అంటూ యాటిట్యూడ్గా చెప్పాడు జై. ఈ గొడ్డుమోద్దానికి నువ్వు కొడుకువా అంటూ వెకిలిగా నవ్వాడు. తాను గొడ్డుమోతది కాదు, పండే పంట చేను, నువ్వే ఎండిపోయిన ఎడారి అబ్బాయ్, లోపల నీలో లోపం పెట్టుకొని వసు వైపు వేలు చూపిస్తే మర్యాదగా ఉండదు అని కోపంగా అంది సుభద్ర. చెప్పాను, ఎందుకు ఏడుస్తావు, ఈ రోజుల్లో బోలెడు ఆప్షన్స్ ఉన్నాయని, ఎవరితోనైనా గంట ఉంటే చాలు మనకో బిడ్డ వస్తాడు, వాడిని చూసుకుంటూ బ్రతికేయమని. ఆ మాటకు పెద్ద పతివ్రతలా ఏమీ తప్పు చేయని దానిలా ఇది నన్ను వదిలేసి వచ్చేసింది. ఇన్నేళ్లు మౌనంగా పడి ఏడ్చింది, ఇంకో 10 ఏళ్ళు ఏడిస్తే కాలం కరిగిపోను కదా. ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్న నా లైఫ్ని పబ్లిక్ చేసింది, దీన్ని ఊరికే వదులుతానా? అస్సలు వదలను అంటూ వాసంతి మీదకి వెళ్ళాడు. జై కంటే ముందు సాకేత్ రియాక్ట్ అయ్యి ఏం కూసావరా అంటూ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. దృఢమైన శరీరాకృతి కలిగి బలిష్టంగా చెయ్యెత్తు మనిషి కావటంతో కింద అయితే పడలేదు గాని 4 అడుగులు వెనక్కి తూలాడు భాస్కర్. ఇన్నాళ్ళు నీలాంటి సైకో విధవను భరిస్తూ ఓర్పుతో ఉండటం అమ్మ చేసిన తప్పు, నీలాంటి వాడిని ఫస్ట్లోనే వదిలేయాలి, ఎందుకు ఉపేక్షించావమ్మా అని బాధగా అడుగుతూ దగ్గరకు తీసుకున్నాడు సాకేత్. రే, నన్నే తంతావురా అంటూ అరిచాడు. తన్నటం కాదు, కండలా కింద నరికి పాపం లేదు నిన్ను అన్నాడు. ఎవరిని ఉద్ధరిద్దామనుకుని ఇలాంటి నీచుల్ని భరిస్తారు మీరసలు అని కోపంగా అని, లుక్, నా కళ్ళ ముందు నుండి తక్షణం వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కసిగా ఉంది, పో అంటూ రంక వేశాడు జై. ఏ వసు, వీళ్లతో నన్నే కొట్టిస్తావు కదే, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, రావే అంటూ కోపంగా ముందుకు వచ్చాడు భాస్కర్. చేతిని పట్టుకుని ప్రెస్ చేస్తూ, నా పేషెన్స్ టెస్ట్ చేయకరా, అమ్మకు మేమున్నాము, తన షాడోను కూడా నువ్వు టచ్ చేయలేవు అంటూ విరిచాడు జై. మేడం, మిమ్మల్ని అమ్మ పోస్ట్ నుండి పీకేసి ఆమెను అమ్మని చేసుకున్నారు జై సార్, రేపు ఈ ఇంటి నుంచి మిమ్మల్ని తరిమేసి దాన్ని ఇచ్చి సార్కి పెళ్లి కూడా చేసేలా ఉన్నారు, చూసుకోండి అని చెవిలో జోరీగలా రొదన మొదలుపెట్టింది షకీల. మీరందరూ ఎందుకంత ఆవేశపడుతున్నారు? అసలు ఎన్నాళ్ళు మొగుడు మంచోడయ్యి సడన్ గా విలనయ్యాడా ఈవిడికి? ఎన్నాళ్ళు ఊరికే ఉండి సడన్ గా ఈ వయసులో విడాకులు ఇవ్వటమేంటి చండాలంగా అని మొహం చిట్లించింది నీరజ. ఏది ఉన్నా మీ ఇద్దరూ తేల్చుకోవాలి, ఇలా బయట వాళ్ళ కొంపల మీద పడి రచ్చ చేయకూడదు, ఈ విషయం బయటకెళ్తే మా ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏం కావాలి, ఏది ఉన్నా బయటకు పోయి తేల్చుకోండి అని కోపంగా అంది నీరజ. ఎవరి ప్రోద్బలంతో భాస్కర్ ఇంటికి వచ్చాడో ఫుల్ క్లారిటీ వచ్చింది జై సారథి గారికి. తన డాడ్ వైపు చూశాడు జై, కళ్ళతోనే సైగ చేశాడు సారథి కూడా. నువ్వు ఆవేశపడకు, నీకు అసలు సంబంధం లేదు, పైగా నోరెత్తి మాట్లాడే హక్కు కూడా లేదు, ఎందుకంటే నువ్వు వీడి జాతి పక్షివే, వీడు మాడగాడైనా మగాడు కదా, అందుకే భార్య మీద జులుం ప్రదర్శించాడు. వీడికి నీకు ఒకటే వార్నింగ్, చెత్త వాగుడు వాగితే బ్రతికున్న శవాల్ని చేసేస్తాను, మైండ్ ఇట్, గెట్ లాస్ట్ అంటూ అరిచాడు జై. వాడలా వాగుతుంటే మౌనంగా చూస్తున్నావేంటి సారథి, పరాయి వాళ్ల ముందు నీ భార్యని అవమానిస్తున్నాడు, అర్థమవుతోందా అంటూ గొంతు చించుకుంది నీరజ. ఏ, నీకే పరువు విలువ కావాలా, మిగిలిన వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలా, నిన్ను చిన్న మాట అంటే అరుస్తున్నావు, మరి నువ్వు ఎదుటి వాళ్ళని నోటుకొచ్చినట్లు మాట్లాడొచ్చా,
వసు కష్టం తెలిసి చిన్నపిల్లలైనా వాళ్ళు చూడు ఎలా అక్కుని చేర్చుకున్నారో. నువ్వు సాటి ఆడదానివే కదూ, నీకెందుకు లేదు ఆ మనసు? పైగా ఈ రోగిని ఇక్కడికి రప్పించి చండాలం చేసింది ఎవరు? నువ్వు కాదా అని నిలదీశారు. నేనెందుకు రప్పిస్తాను అని తడబడుతూ నిందలు వేయకు సారథి అంటూ లేని కోపం ప్రదర్శించింది. మీ పంచాయతీలు తర్వాత చూసుకోండి, వసుని పంపించండి, మా మధ్య అన్నీ సార్ట్అవుట్ చేసుకుని ఇక నుంచి తనను బాగా చూసుకుంటాను అంటూ తగ్గాడు భాస్కర్. రక్తం రుచిమరిగిన తోడేల్ని నమ్మేదంత ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నావురా. మా అమ్మ ఎక్కడికి రాదు, ఇక నుంచి మాతోనే ఉంటుంది. తనకు 2 కొడుకులు ఉన్నారు అండగా అన్నాడు సాకేత్. అవును సాకేత్, ఆంటీ మనతోనే ఉంటారు. ఎవరూ బాధపడి కుళ్ళుని వెళ్ళగక్కకండి అంటూ నీరజ వైపు కోపంగా చూసింది స్నిగ్ధ. విన్నావు కదా, ఇక వెళ్ళు, మళ్ళీ ఎప్పుడూ వసు దరిదాపుల్లో కూడా రాదు పో అంది పెద్దావిడ. నేను వెళ్ళను, దాన్ని తీసుకునే వెళ్తాను, ఎవడాపుతాడో చూస్తాను అని బల ప్రదర్శనకు దిగాడు భాస్కర్. వాసంతిని వెనక్కి నెట్టి వేటాడే బెబ్బుల్లా నిలబడ్డారు జై సాకేత్. నాతో వైరం మీకంత మంచిది కాదు, మర్యాదగా తప్పుకోండ్రా అన్నాడు భాస్కర్. అంత పోటుగాడివా? ఏది నీ దమ్ము చూపించు అన్నారిద్దరు. వసు, నా గురించి ఈ పిల్ల కుంకలకు తెలియకపోయినా నీకు బాగా తెలుసు అని క్రూరంగా నవ్వాడు. ఆ నవ్వుకి వణికిపోతూ నాన్నా జై, గొడవద్దు ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది వాసంతి. వాడి తాటాకు చెప్పుళ్ళకి భయపడకమ్మా, ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మాటలు అనవసరం, మా ముందే బెదిరిస్తున్నావంటే నీకెంత మదం అంటూ భాస్కర్ మీదకు తెగపడ్డారిద్దరు. సాకేత్, ఇద్దరం ఎందుకు, నేను ఒక్కడిని చాలు వీడికి అని ముక్కు రబ్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పు, ఏం తెలియాలి నీ గురించి అంటూ భాస్కర్ పొట్టని పంచింగ్ బ్యాగ్కి కిక్కి ఇచ్చినట్లు ఇచ్చాడు జై. భూగోళం బద్దలైంది. ఒక్క దెబ్బకే పొట్ట పట్టుకుని మెలికలు తిరుగుతూనే సడన్గా జై మీదకి విరుచుకుపడ్డాడు భాస్కర్. లాఘవంగా అతని చేతి పంచి నుండి తప్పించుకొని నాకు తెలిసిరా నీ అతి తెలివి అంటూ సైడ్ బోన్స్ మీద పంచిచ్చి షూ కాలెత్తి టైస్ మీద బలంగా కిక్కిచ్చాడు జై. తూలి పడబోతూ కష్టంగా తమాయించుకొని నొప్పి పంటి బిగువను ఓర్చుకుంటూ కోపంగా అరుస్తూ జై మీదకు వచ్చాడు భాస్కర్. రారా అంటూ రౌండ్ తిరిగి మోచేత్తో వెన్ను మీద గుద్దాడు. వడ్ల బస్తాల దబ్బును ఫ్లోర్ మీద పడ్డాడు. పడిన వాడిని లేవనివ్వకుండా కాళ్ల మీద తన్ని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి వాల్కేసి కొడుతూ, మేనకోడలనే కనికరం లేకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావురా? మా ముందే నోటుకొచ్చినట్లు కారుకోతలు కోస్తే అంత చేవ చచ్చి ఉన్నామనుకుంటున్నావా విని ఊరుకోవడానికి అని ఆవేశంగా అరుస్తూ మరోసారి కొట్టి, నీలాంటి వాడిని ఇన్నాళ్ళు భరించడం మా అమ్మ తప్పు అంటూ కొట్టబోతుంటే, జై, ఇంకా కొడితే చచ్చిపోతాడు, ఆగు అని ఆపారు సారథి గారు. సో వాట్ అని రెక్లెస్గా అడిగి, వీడి చేస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు, లాభం తప్ప అని కోపంగా అన్నాడు జై. వాడి చేస్తే లేనిపోని తలనొప్పులు నాన్న, ప్లీజ్ వదిలేయ్, చచ్చిన కుక్కని ఇంకా చంపి నువ్వు ఇబ్బందుల్లో పడకు అంది వాసంతి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.